ద్రోహులుగా చిత్రీకరించబడతారు పవన్ కళ్యాణ్ గారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మనం ఆచరించడానికి మాత్రం నీతులు ఉండవు అనేటువంటి మెసేజ్ని మీరు పంపిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను వారికి చెప్పదలుచుకున్నాను. ఓకే. ఇక్కడ అర్థమైంది, థియేటర్ ప్రిమిసెస్లో జరిగిందా, అవుట్ జరిగిందా కాదు. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్? ఆ రోజున పుష్ప సినిమా దగ్గరికి పుష్ప హీరో వెళ్ళకపోతే అది జరిగేది కాదు. ఓకే. ఇవాళ వేమగిరిలో ఇది పెట్టకపోతే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళు రాకపోతే ఇది జరిగేది కాదు. దానికి దీనికి దూరం ఎంత ఉంది? కాదు. ప్రాణాలు, అక్కడ ప్రాణాలే, ఇక్కడ ప్రాణాలే. మీ అభిమానులే మీకోసమే వచ్చారు, వెళ్ళారు. మీకు డబ్బు ఎక్కువ, మానవత్వం ఎక్కువ, తేల్చండి పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నా. అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఏడీపీ రోడ్లోనంట రోడ్డు దెబ్బతిందంట, అందుకు చచ్చిపోయారని చెప్పాడు. ఇందాక నేను కనుక్కున్నా అక్కడ మా వాళ్ళందరినీ, బ్రహ్మాండంగా ఉందంట రోడ్డు. మరి రోడ్డు మీద నెట్టేస్తావే మీ దుంపదేగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అయ్యా, రోడ్డు మీదకి నెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నావే? నీ అభిమానులు ఇద్దరు చనిపోతే వారి ప్రాణాలకు విలువ ఇవ్వా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు సరిగ్గా వేరేది కాబట్టి చనిపోయారంటావా? ఏమిటి అన్యాయం? మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పండుగ సమయానికి ఏ నియోజకవర్గంలో అయినా రోడ్లు గుంటలుగా ఉంటే దానికి బాధ్యత ఆ ఎమ్మెల్యేలు వహించాలన్నాడు. ఇదేనా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోడ్డు సరిగ్గా వేగిపోవటం వల్ల వాళ్ళిద్దరు చచ్చిపోయారంట. అదే సామెతున్నారా శర్మ గారు, చేప ఎందుకు అనలేదంటే ఎక్కడ దాకా వెళ్ళిందో మళ్ళీ వైసీపీకి కూర్చారు తీసుకొచ్చి. ఈ దుంపలు లేక 7 మాసాలైనా ఇంకా పద్యానికి వైసీపీ అంటారండి. అయ్యా బాబు, పద్యానికి వైసీపీ, కరెంట్ ఛార్జీలు వైసీపీ, అమ్మఒడి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, ఇట్లాంటి మాటలు మాట్లాడేది. 7 మాసాలు అయిపోయింది మీకు అధికారంలోకి వచ్చి, ఇంకా ఇదే పాట పాడటానికి మీకేమి షై అనిపించట్లేదు, సిగ్గు అనిపించట్లేదు. వాస్తవాలు గమనించండి. నేను మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ ద డిమాండ్. పుష్ప సినిమా దగ్గర యాక్సిడెంటే, గేమ్ చేంజర్ దగ్గర యాక్సిడెంటే. ఇక్కడ ఒక ప్రాణం, అక్కడ ఒక ప్రాణం, ఇక్కడ 2 ప్రాణాలు. అక్కడ 2 కోట్లు ఇప్పించారు, ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 2 కోట్లు చొప్పున, ఇద్దరికి, ఆ కుటుంబ సభ్యులకి, పేదవారికి 4 కోట్లు ఇప్పించేదాకా మేము సహించమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. లేకపోతే మీరే దెబ్బతింటారు. మీ మాటలు మీరే ఆచరించలేదను మీ దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరు ఇది వేరండి. అది వేరు. అదేమో సినిమాల దగ్గర జరిగింది కదండి, ఇదేమో ఏడీబీ రోడ్ దగ్గర జరిగిందండి. ఇది ఎగ్గొట్టేద్దాం. అక్కడ ప్రాణాలు కాదు, ఇక్కడ ఈ ప్రాణాలు కాదు, అక్కడే ప్రాణాలు. దీనన్నిటికీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకోవలసింది ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో, అభిమానుల కోసం బాగా కృషి చేసే వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాడు అనుకుంటున్నారు. ఇప్పుడేదో తేలిపోవాలా. 2 కోట్లు ఇవ్వకపోతే అన్యాయం, ఇస్తే శభాష్, మెచ్చుకుంటా. నేను కూడా శభాష్ అని చెప్తా నిర్మాతలకి, చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి భలే చేశారు, తెలంగాణతో ఈక్వల్గా చేశారు, శభాష్ అని చెప్తా. ఓకే.